రాజాసాబ్ మనశంకర వరప్రసాద్ గారు సినిమా నిర్మాతలకు హైకోర్టులో ఊరట లభించింది. సినీ నిర్మాతల వినతులపై నిర్ణయం తీసుకోవాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులు ఓజీ, గేమ్ చేంజర్, పుష్ప 2, అఖండ 2కు మాత్రమే వర్తిస్తాయని డివిజన్ బెంచ్ చెప్పింది. ఇక సినిమా టికెట్ ధరల పెంపుపై సింగిల్ బెంచ్ ప్రభుత్వ జీవోను సస్పెండ్ చేసింది. ఇక తెలంగాణ హైకోర్టులో సినిమా రేట్ల పెంపు, అదనపు షోస్, ప్రదర్శనల పిటిషన్లపై విచారణ జరిగింది. రాజాసాబ్, మనశంకర వరప్రసాద్ చిత్రాల నిర్మాతలపై టికెట్ ధరలు, అదనపు షోస్ ప్రదర్శించేందుకు హైకోర్టును ఆశ్రయించారు. ఇక టికెట్ ధరల పెంపు, అదనపు షోల అనుమతిపై సింగిల్ బెంచ్ జడ్జి అనుమతి నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో టికెట్ ధరలు పెంచకుండా సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు చిత్ర నిర్మాతలు. అయితే టికెట్ ధరల పెంపు, అదనపు షోల కోసం ఇప్పటికే రాష్ట్ర హోంశాఖ కార్యదర్శికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ విజ్ఞప్తిని ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించేలా హోంశాఖకు ఆదేశాలు ఇవ్వాలని నిర్మాతల తరపు న్యాయవాదులు పిటిషన్లో కోరారు. సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నందున ఈ కేసును విచారించింది. తాజాగా హోంశాఖ కార్యదర్శికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాజాసాబ్, మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా నిర్మాతలకు హైకోర్టులో ఊరట లభించింది. సినీ నిర్మాతల వినతులపై నిర్ణయం తీసుకోవాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులు ఓజీ, గేమ్ చేంజర్, పుష్ప 2, అఖండ 2కు మాత్రమే వర్తిస్తాయని డివిజన్ బెంచ్ చెప్పింది. ఇక సినిమా టికెట్ ధరల పెంపుపై సింగిల్ బెంచ్ ప్రభుత్వ జీవోను సస్పెండ్ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ రాణి ఫోన్ ద్వారా అందిస్తారు. రాణి. శశిరేఖ, మనం చూసుకున్నట్లయితే ఈ రోజు ఉదయం ఈ రాజాసాబ్ కావచ్చు, మనశంకర వరప్రసాద్ సినిమాలకి కావచ్చు, నిర్మాతలు ఈ టికెట్ పెంపునకు హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. అయితే హైకోర్టులో ఈ 2 సినిమాలకు సంబంధించిన నిర్మాతలకు కాస్త ఊరట లభించిందని చెప్పాలి. ఎందుకంటే సినీ నిర్మాతలు ఎవరైతే వినతులు సమర్పించారో దానిపైన ఒక నిర్ణయం తీసుకోవాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శికి హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఏవైతే ఉత్తర్వులు ఉన్నాయో అవి కేవలం ఓజీ, గేమ్ చేంజర్, అలాగే పుష్ప 2, అఖండ 2 సినిమాలకు మాత్రమేనని, ఇప్పుడు ఈ 2 సినిమాలకి వాళ్ళు ఏవైతే అభ్యర్థనలు అందులో మెన్షన్ చేశారో దాన్ని బట్టి ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఇవి కేవలం ఏవైతే గతంలో ఉన్న 4 సినిమాలకి మాత్రమే వర్తిస్తాయన్న డివిజన్ బెంచ్ సినిమా టికెట్ ధరల పెంపుపై ప్రభుత్వ జీవోను కూడా సస్పెండ్ చేసిన హైకోర్టు ఇటు సింగిల్ బెంచ్ కూడా ఇదే విషయాన్ని కూడా సస్పెండ్ చేస్తూ కొన్ని నిర్ణయం కూడా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి ఈ మేరకు ఈ 2 సినిమాలకి, అలాగే ఈ 2 సినిమాలకి సంబంధించిన నిర్మాతలకి కూడా కాస్త ఊరట లభించే విధంగా కూడా ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఏదేమైనప్పటికీ ఇంకా 2 రోజుల సమయమే రాజాసాబ్ రిలీజ్ కి కావచ్చు, అలాగే ప్రీమియర్ షోలకి కావచ్చు. రేపు రాజాసాబ్ ప్రీమియర్ షోలు ఉన్న నేపథ్యంలో మరి ఈ ప్రీమియర్ షోలకి, స్పెషల్ షోలకి ఇటు కోర్టు నుంచి అలాగే ప్రభుత్వం తరపు నుంచి కూడా పర్మిషన్ వస్తుందా, ఉత్తర్వులు జారీ అవుతాయా అనే అంశం పైన కూడా ఇప్పుడు ఉత్కంఠగా కనిపిస్తుందని చెప్పాలి. అదే నేపథ్యంలో, అంటే ఇదే నేపథ్యంలో ఇంకొక సినిమా ఏదైతే సంక్రాంతి బరిలో ఉన్న సినిమా ఏదైతే ఉందో మనశంకర వరప్రసాద్ కి కూడా ఈ స్పెషల్ షోలు పడతాయా, టికెట్లు పెంచుతారా అనే విషయంలో కూడా కాస్త డిస్కషన్ నడుస్తుందని చెప్పాలి. మరి నిర్మాతలకి ప్లస్ అవనుందా? ఇటు హైకోర్టు ఏదైతే ప్రభుత్వం తరపున ఉన్న కొన్ని అంశాలని కొట్టిపారేస్తూ ఒక విచారణ నేపథ్యంలో అలాగే కొన్ని ఆదేశాలు జారీ చేసిందో వీటికి నిర్మాతలకి ప్లస్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తూనే ఎంతవరకు ఇది ముందుకు వస్తుంది అనే ఉత్కంఠ కూడా ఇప్పుడు కొనసాగుతుందనే చెప్పాలి శశిరేఖ.